నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్లు అరాచకాలతో ప్రజలను పీడించుకుని తిని ఇప్పుడు నీతులు చెబుతున్నారా? వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతుందన్న మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి నేతల ఉన్మాదంతో రాష్ట్రం రక్తమోడుతోందని ఆగ్రహం. పేర్ని నాని నోటుకొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ కాలనీ అవ్వడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ నాయకులు అధికారం కోల్పోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లు అరాచకాలు చేసి ప్రజలను పీడించుకుని తిని ఇవాళ నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టబోతున్నారని, అందుకే ఆందోళనలో ఆ పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బియ్యం కొట్టేసిన దొంగతో ప్రెస్ మీట్ పెట్టించడం సిగ్గుమాలిన చర్యని పేర్కొన్నారు. దొంగలతో ప్రమాణం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అని మంత్రి అన్నారు. సింగయ్య మృతికి సంబంధించి విజువల్స్ అంతా క్లియర్ గా ఉంటే తమకు ఎలాంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు 5 సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి, విధ్వంసాలు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు. ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు. ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు. ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి, అలాగే బాబురావు మీద దాడి చేసి, ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు 1 నెల రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. వాస్తవం కాదా? మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా? ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా? ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా మీద ఒకటి, చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా? మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సొవ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా?
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు లోకేష్ ల అండతో రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతుందని అరాచకం సృష్టిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలే నడి రోడ్డుపై టీడీపీ గూండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రమంతా ఉలిక్కిపడిందని అన్నారు. అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా తెలుగుదేశం ఉన్మాదులు రక్తపాతం సృష్టిస్తుంటే కూటమి నేతలు వారిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రాన్ని నరకాసుర రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. అంటే వీళ్ళంతా నరరూపాల్లో సంచరిస్తున్నటువంటి సైకోల్లాగా ఇప్పటికే సమాజం గుర్తించింది. గుంటూరు జిల్లా మన్నవ గ్రామం ఒక్కటి మాత్రమే ఈ కోవకెందుకు వచ్చేటువంటి పరిస్థితులు కాదు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా నిటారుగా రౌడీ మూకలను ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను రాజకీయ ముసుగులేసుకొని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుద్ధి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహ్యభావం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ భయం కానీ వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి, ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి బరితెగించి మాట్లాడతాడు. అదే నోటితో ఆయన భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని మాట్లాడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు. అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఎస్పీల సమావేశంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి, మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి బరితెగించి జిల్లా అధికారులకు చెప్తాడు. దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు, ఏం పరిపాలిస్తున్నారు? ప్రతిరోజు ప్రతి వారం ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించినాయో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్లు ఇవాళ ఏ రకంగా బరి తెగించి బజార్లో నడుస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్ర బుక్కు పేరుతో జరుగుతున్నటువంటి ఎర్రి పరిపాలన నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని నేను అడుగుతున్నాను. ఈనాడు ఆయన వెంటాడుతున్న వైకాపా పాపం అంట. నాడు తప్పుల తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు, కూటమి ప్రభుత్వంలో సరిచేయాలంటూ వేడుకోలు, సుపరిపాలన తొల్లెడుగులో నేతలకు వినతులు. సంవత్సరం అయింది కదా మీరు నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ ప్రజల్లోకి వెళ్తారేంటి బాబు? మీరు సంవత్సరం నిండిన తర్వాత వైకాపాలో మా పథకం రాలేదు. మాజీ మంత్రి పేర్ని నాని నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పేర్ని నాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ చిక్కడు దొరకడు అని ఆరోపించడం సరికాదని అన్నారు. దేశ చరిత్రలో గిరిజన మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న గొప్ప నేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో ప్రజలకు సరైన పాలన అందించకపోవడం వల్లనే 151 స్థానాల నుంచి 11 స్థానాలు దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని గారు సంవత్సరం క్రితం ప్రజలిచ్చినటువంటి తీర్పు మీద ఇంకా ఆయనకి క్లారిటీ రాలేనట్టుగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైన విషయం. సంవత్సరం క్రితం ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని అతి దారుణంగా తిరస్కరించిన విషయాన్ని పేర్ని నాని గారు మర్చిపోకూడదని సందర్భంగా తెలియపరుస్తున్నా. మీరు 5 సంవత్సరాలు ఎక్కడ ప్రజానికైనా ఎక్కడైనా కనీసం కనబడ్డారా? ఎక్కడైనా ప్రజల మధ్యలోకి వచ్చి మమేకమై అధినేత కానివ్వండి, మీరు కానివ్వండి, మీ మంత్రివర్గం కానివ్వండి, ఎక్కడన్నా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏనాడన్నా తెలుసుకున్నారా? నిజంగా మీరు ప్రజలతో, మీ అధినేత కానీ మీరు కానీ ప్రజలతో మమేకమై ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ఉంటే మరి మీకు అంత దారుణమైనటువంటి కేవలం 11 స్థానాలకి ఎందుకు ప్రజలు మీకు తగ్గించారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఆనాడు కనుక అధికారంలో ఉన్నప్పుడు కనుక మీరు ప్రజల మధ్యలో తిరిగి ప్రజల సమస్యలకు తెలుసుకుని ప్రజల యొక్క అవసరాలని తీర్చినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి మ్యాండేట్ ఇచ్చి ఉండేవారు. వారు ఇచ్చినటువంటి మంచి మ్యాండేట్ ద్వారా మీరు అనేకమైనటువంటి దారుణాలు చేయటం, ఎక్కడా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవటం, ప్రజల గురించి ఆలోచించకపోవటం, కేవలం వ్యక్తిగత స్వార్థాలతో మీరు 5 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చిన మూలంగానే ప్రజలు మీరు మిమ్మల్ని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చినటువంటి విషయాన్ని పేర్ని నాని గారు తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈనాడు పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించేటువంటి హక్కు పేర్ని నాని గారికి ఎవరిచ్చారని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. కనీసం మీ నియోజకవర్గంలో మీరు విజయం సాధించలేనటువంటి పరిస్థితిని మీరు గుర్తుంచుకోవాలి. మీ నియోజకవర్గంలో కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందా అని నేను ప్రశ్నిస్తున్నా. నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మరి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం నిజమా కాదని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఆ విధంగా ఆలోచన చేసినట్లయితే మీ నియోజకవర్గంలో కానీ మీ నియోజకవర్గంతో పాటు రమారమి రాష్ట్రంలో 164 స్థానాలు మరి కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నటువంటి వాస్తవమా కాదా? కేవలం 11 స్థానాలకే మీరు దిగజారిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నిజమా కాదా అని ఈ సందర్భంగా నేను డిమాండ్. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి, అపారమైనటువంటి అనుభవం ముఖ్యమంత్రి గారిని మీరు నోటుకొచ్చినటువంటి మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రోజున భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ పార్టీలకి రానటువంటి భారీ మెజార్టీలతో ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని పేర్ని నాని గారు గుర్తుంచుకోవాలి. 151 స్థానాలు ఉన్నటువంటి మీరు 11 స్థానాలకు దిగజారినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మీరు గుర్తుంచుకోవాలని సందర్భంగా పేర్ని నాని గారిని నేను డిమాండ్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని చిక్కడు దొరకరు అనేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? నేను ఒకటే అడుగుతున్నా, మీ పరిస్థితి లోపల బయట అన్నటువంటి పరిస్థితిలో ఉండటం నిజమా కాదా? ఈ రోజున మీరు స్టేలో ఉన్నారా, స్టేలు తెచ్చుకుని బయట ఉన్నారా కాదా అన్నటువంటి విషయాన్ని పేర్ని నాని గారిని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీ యొక్క పరిస్థితి గురించి, మీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీరు సరైన విధానంలో మార్పు వచ్చే విధంగా, మీ రాజకీయ విధానంలో మార్పు వచ్చే విధంగా మీరు ముందుకు వెళ్తే మంచిదే. కానీ మీరు నోరుంది కదా అని, నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడితే ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ప్రతిపక్ష పార్టీగా, అంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా మీరు తప్పనిసరిగా ప్రజల గురించి ఏదైనా సద్విమర్శ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. ఎక్కడన్నా పొరపాట్లుంటే సరిదిద్దుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను.
శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో సీఎన్జీ గ్యాస్ ను మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకొచ్చారు. గత 5 సంవత్సరాలు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నించే అధికారం లేకుండా అందరినీ హౌస్ అరెస్టులు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితి లేదని స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలను సర్కార్కు చెప్పుకునే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని మంత్రి అచ్చెన్నా వెల్లడించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.